ఎలా ప్రిపేర్ చేయాలి చూసుకోండి. శనగిత్తనాలు, పచ్చిమిర్చి దక్కుడు చేసుకోండి, తెల్లగడ్డ అల్లం పేస్ట్, శనగబ్యాలు ఉద్దిబ్యాలు పొడి, పసుపు, ఉప్పు, ఇవి ఉద్దిబ్యాలు, శనగిత్తనాలు, క్యాప్సికము, కరివేపాకు వేసుకున్నాను, సాస్లు వేసుకున్నాను. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టేస్ట్ చేస్తారు. కానీ ఇట్లా తెల్లగడ్డల అల్లం పేస్ట్ చేసేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై. శనగిత్తనాలు వేసుకున్నాక ఉద్దిపాయలు వేసుకున్నాను. ఉద్దిపాయలు వేసుకున్నాక ఎర్రగడ్డలు అంతా వేసుకునేయండి. చూడండి, ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకునేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తెల్లగడ్డల అల్లం పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి, చాలా వేసుకోవద్దండి, చాలా టేస్ట్ వస్తుంది. దానికోసం అంతవరకు మిక్స్ చేసుకోండి. అది తెల్లగడ్డ అల్లం పేస్ట్ రెండు పచ్చివాసన పోయేంతవరకు వేసుకోండి. చూడండి, పచ్చివాసన పోయేంతవరకు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి టమోటో, క్యాప్సికమ్ వేసుకునేద్దాము. టమోటో, క్యాప్సికమ్ వేసుకునేదా వేసుకొని మిక్స్ చేసుకునేయండి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకునేయండి. టమోటో, క్యాప్సికమ్ అంతా అయితే బ్రౌన్ కలర్ వచ్చినాయి, పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి శనగబ్యాలు పొడి, పసుపు, ఉప్పు, మళ్ళీ కొత్తిమీర వేసుకునేలా వేసుకునేసి బాగా ఒక 5 నిమిషాలు, అవి కూడా బాగా ఒక 5 నిమిషాలు వేపియండి. దీంట్లోకి ఒక చుట్టూ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగుంటుంది, పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి. చిత్రాన్నం బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట జీలకర్ర వేస్తే. ఒక 5 నిమిషాలు అలాగనే వేపియండి. నూనె కొంచెం పైన తేలుతుంది అన్నమాట. మసాలా అంతా బాగా ఉడుకుంటుంది. మనం వేసినాం కదా ఇంతకి, ఇవంతా అంతా బాగా వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగనే వేయించండి. ఇది చల్లారినాక దించేసి చల్లారినాక లెమన్ వేసుకునేయండి దాంట్లోకి. అంతే, వేడి వేడి గుజ్జు రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లెమన్ పులుసు పిసుకునేసాను అనమాట. దీంట్లోకి యాడ్ చేసుకునేయండి. చల్లారినాక వేసుకోండి. అట్లా ఉప్పు మీద వేసుకుంటే ఒక చేదు వచ్చేస్తుంది. వేసుకొని సైడ్కి పెట్టుకోనండి ఒక 5 నిమిషాలు అట్లానే. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో చేస్తారు, కానీ ఇలా చేసి చూడండి, చూసి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసారు మాత్రం మర్చిపోద్దండి. నేను ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.